గత 4 రోజులుగా నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏలూరు నగర ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. మంగళవారం నుంచి నగరంలో యథావిధిగా ఉదయం సాయంత్రం 2 పూటల తాగునీటి సరఫరాను పునరుద్ధరించినట్లు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో నగరానికి రోజుకు 1 పూట మాత్రమే తాగునీటి సరఫరా చేయాల్సి వచ్చిందని వివరించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్ ఆదేశాల మేరకు పరిస్థితిని నిరంతరం సమీక్షించామని తెలిపారు. గత 2 రోజులుగా కురిసిన వర్షాలు, వరద నీరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు చేరడంతో నీటి నిల్వలు పెరిగాయని చెప్పారు. దీంతో నగర ప్రజలకు మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో తాగునీటి సరఫరా అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇకపై నగరంలోని అన్ని ప్రాంతాలకు ఉదయం సాయంత్రం 2 పూటల యథావిధిగా తాగునీరు సరఫరా అవుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజలు నీటి అవసరానికి మాత్రమే వినియోగించుకోవాలని, వృధా చేయకుండా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నీటి వనరుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గత 4 రోజుల క్రితం ఉన్నటువంటి నీటి నిల్వల దృష్ట్యా, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అంతకుముందు రోజుకు 2 పూట్ల ఇచ్చేటువంటి తాగునీటిని 1 పూట చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా నీటిని చక్కగా ఎక్కువ శాతం గోదావరి కాలువ ద్వారా మన చెరువు దగ్గరికి తెస్తూ ఉన్నారు. ఇంకొక 4-5 రోజులు టైం అయిపోతే రైతులకు కూడా నీటి అవసరాలు తగ్గుతాయి, నాట్లు అయిపోతాయి. కాబట్టి ఇంకా అప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా వాటర్ ఉంటాయనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు నుంచి మళ్ళా తిరిగి యథావిధిగా 2 పూట్ల నీరు అందించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఉదయం పూట, సాయంత్రం పూట నీరు వస్తాయి కాబట్టి ఆ పాత పద్ధతిలోనే వాటర్ సప్లై మేము మళ్ళీ పునరుద్ధరిస్తూ ఉన్నాం. చక్కగా నీటిని పొదుపుగా వాడుకోండి, ఎక్కువ వృధా చేయొద్దు, అవసరం మేరకు మాత్రమే నీటిని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ మెజ్జిన పంచాయతీల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా బోర్ల మీద ఆధారపడి ఉన్నాయి. వాటికి యథావిధిగా ఎప్పటిలాగానే ఇప్పుడు 2 పూట్ల నీళ్లు అందిస్తూ ఉన్నాం. మొన్న కూడా బ్రేక్ చేయలేదు, అవి కూడా 2 పూట్ల నీళ్లు అందించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మళ్ళా తిరిగి పాత పద్ధతిలోనే రోజుకు 2 పూట్ల కూడా తాగునీరు అందించడానికి పురపాలక సంఘం మీ అందరికీ కూడా వెసులుబాటు కల్పించుకొని 2 పూట్ల తాగునీరు అందిస్తూ ఉన్నాం.